వ్యాపారస్తుల నుంచి మర్యాదస్తుల దాకా నీ స్వపక్షం నుంచి విపక్షం దాకా అందరినీ హింసిస్తూ ఉన్నాడు. నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పిండు 23వ పులికేసి రాజీ నీ అంతా హింసించే రాజా అని పేరు వచ్చిందట గీన. నేను ఈరోజు గూగుల్లో వెతికిన మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకసారి మా విలేకరులు ఫోటో తీసుకోవాలి. హింసించే నియంత రాజు 23వ పులకేసి 23వ రాజు పులకేసి. ఈయన ఏంటంటే హింసించే ప్రత్యేకత ఏంటంటే హింసరాజు. ఈయనలాగానే ఏ టైంలో వచ్చిండో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిండో కానీ ప్రజలంతా పరేషానే ఉన్నారు. ప్రతి ఒక్కరు పరేషాన్. స్వపక్షం నుంచి విపక్షం దాకా, వ్యాపారస్తుల నుంచి మర్యాదస్తుల దాకా, విద్యార్థుల నుంచి మహిళల దాకా, హైడ్రా బాధితుల నుంచి మూసి పీడితుల దాకా, బీడీ కార్మికుల నుంచి బొగ్గు కార్మికుల దాకా, అంగన్వాడీ నుండి ఆశా వర్కుల దాకా, రైతు బంధు నుంచి రైతు రుణమాఫీ వరకు, అదేవిధంగా ఆటో డ్రైవర్ల నుంచి ఆర్టీసీ కార్మికుల దాకా, వ్యవసాయ కూలీల నుంచి రైతుల దాకా, నిరుద్యోగుల నుంచి ఉద్యోగుల దాకా, ఫార్మా పొలాల నుంచి పోలీసుల దాకా ప్రతి ఒక్కరు రోడ్ల మీద వచ్చి కొట్లాడారు. పంచాయతీలు పెడతా ఉన్నారు, పరేషాన్లో ఉన్నారు. ఇది ప్రజాపాలన కాదు రేవంత్ రెడ్డి గారు, ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఫ్రస్ట్రేషన్ పాలన అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.